ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. లాస్ట్ క్లాస్లో మనం ఈ లెసన్లో పార్ట్ 1 వీడియో అయితే చూసాం కదా అండి. ఇంకా ఎవరైనా చూడకోకుండా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ పార్ట్ 1 సంబంధించిన వీడియో అనేది ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎందుకంటే సగం లెసనే చేశానండి, లెంగ్త్ ఎక్కువగా ఉందనేసి. లెంగ్త్ అనేది కాదు, ఇందులో మ్యాటర్ అనేది చాలా ఎక్కువగా ఇచ్చారు. ఒకటేసారి మనం నేర్చుకోలేము కదా, సో కొంచెం కొంచెం నేర్చుకుంటే బాగుంటుందనేసి 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశాను. ప్రెజెంట్ వచ్చేసి పార్ట్ 2 వీడియో అయితే ఇది. సో ఎవ్రీ క్లాస్లో నేను ఒకటే చెప్తానండి, వీడియోని ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకోకుండా. ఎందుకంటే చాలా మనకి యూస్ఫుల్ కదా ఇంటర్ సిలబస్ అంటేనే. సో స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలానే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకు ఇల్టుట్మిష్ వరకు అయితే నేర్చుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో అయితే. ప్రజెంట్ వచ్చేసి సబ్ టాపిక్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాజ్య నిర్వహణ ఎలా ఉంటుందో దాని గురించి అయితే చూద్దాం. ఢిల్లీ సుల్తాన్లు ఇస్లామిక్ సాంప్రదాయం షరియత్ ప్రకారం రాజ్యాన్ని ఏలారు. ఫస్ట్ ఇక్కడ అండర్లైన్ చేసినవన్నీ కూడా మనకు బిట్స్ రూపంలో మీరే క్వశ్చన్ చేసుకోవాలండి. కోర్స్ నేను కూడా చేస్తాను, బట్ చాలా కొంచెం టైం అనేది పడుతుంది. నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి డిఎస్సికి. సో నాకు వీలు ఉన్నప్పుడు మీకు వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తానండి. సుల్తానును భూతలంపై భగవంతుని ప్రతిరూపంగా భావించారు. వారసత్వ తగాదాలు తరచుగా జరిగాయి. బలవంతులదే రాజ్యం అన్న వ్యవస్థ అనేది వీళ్ళ యొక్క కాలంలో అనేది కొనసాగిందండి. సుల్తాన్ వచ్చేసి నిరంకుశుడు, సర్వాధికారాలు కూడా అతడివే. మంత్రివర్గంలో వజీర్, దివాన్ ఈ అరీస్, దబీర్ ఈ మమాలిక్, దివాన్ ఈ రిసాలిత్ అనే 4 మంత్రులు ఉన్నప్పటికీ వారు కేవలం సుల్తాన్ ఆదేశాలు మాత్రమే పాటిస్తారు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 4 మంత్రులు ఎవరెవరు ఇక్కడ. ఫస్ట్ చూడండి, వజీర్, నెక్స్ట్ దివాన్ ఈ అరీస్, దబీర్ ఏ మమాలిక్, 4th దివాన్ ఈ రిసాలత్. కన్ఫ్యూజన్గా నేమ్స్ ఉన్నప్పటికీ మీరు కొద్దిగా గుర్తు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇతర ముఖ్య అధికారుల్లో సదర్ ఉస్ సుదూర్, క్వాజీ, బరీద్ ఈ మమాలిక్లు పేర్కొనదగిన వారు. ఇల్టుట్మిష్ తన సామ్రాజ్యాన్ని ఇక్తాలనే రాష్ట్రాలుగా విభజించారు. ఇల్టుట్మిష్ తన సామ్రాజ్యాన్ని ఎలాంటి రాష్ట్రాలుగా విభజించారు? ఇక్కడ ఇక్తా అనే రాష్ట్రాలుగా విభజించాడు. మరి ఇక్తాదారి పద్ధతి అంటే ఏమిటో ఇక్కడ చూద్దామండి. ఇక్తా అంటే రాష్ట్రము. ఇక్తా అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? రాష్ట్రం అనేసి మీనింగ్ అండి. ఇక్తా అధిపతి ఇక్తాదార్, ఇతన్ని నాజీ, ముక్తి లేదా వాలి అనేసి పిలిచేవారు. ఏమని పిలిచేవారు ఇక్కడ? ఇక్తాదారు. నెక్స్ట్ మనకు వచ్చే నేమ్స్ ఇక్కడ నాజిమ్ లేక ముక్తి లేదా వాలి అనేసి ఎవరిని పిలుస్తారు? ఇక్కడ ఇక్తా యొక్క అధిపతి ఇక్తాదార్ని అయితే పిలుస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో వీరు అయితే పనిచేసేవారు. ప్రతి ఇక్తాదార్ నిర్ధారించిన సంఖ్యలో సైన్యాలను అయితే పోషించేవాడు. వీటి నిర్వహణకై కొన్ని గ్రామాలు వాటి ఆదాయాన్ని ఇక్తాదారులకైతే ఇచ్చేవారు. మరి ఇక్తాదార్లను తిరిగి సుల్తాన్ షీకులుగా విభజించాడు. ఇక్తాలను సుల్తాన్ ఏ విధంగా విభజించారండి? ఇక్కడ షీక్లుగా అయితే విభజించారు. లెసన్ కాస్త మీకు వినడానికి ఇబ్బందికరంగా ఉన్నా కూడా చాలా డెప్త్గా ఇచ్చారు. మనం ఇది చదివితే మాత్రం 7th క్లాస్ కూడా చదవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అంత ఎక్కువగా ఇచ్చారు కాబట్టి. సో మీరు బోరింగ్గా అనిపించినా కూడా రివిజన్ అయితే ఎక్కువగా చేయాల్సింది అయితే ఉంటుంది. షీక్దార్ అంటే మీనింగు దీని అధిపతి. షీక్లను పరగణాలుగా వర్గీకరించాడు. పరగణ స్థాయిలో అమీన్, మున్సిఫ్, కనుంగో, కోశాధికారి, కార్కున్, గుమాస్తాలు ముఖ్య ఉద్యోగులు. పరగణ స్థాయిలో ముఖ్య ఉద్యోగులు ఎవరు ఇక్కడ? అమీన్, మున్సిఫ్, కనుంగో, కోశాధికారి, కార్కున్, గుమాస్తాలు వీరి యొక్క ముఖ్య ఉద్యోగులు. గ్రామమే ఈ కాలంలో అతి చిన్న పరిపాలన విభాగం. కొన్ని గ్రామాల్లో వారసత్వంగా వచ్చే చౌదరీలు, పట్వారీలు, ముఖందంలు, చౌకీదారులు వివిధ బాధ్యతలు అయితే నిర్వహించారు. ఢిల్లీ సుల్తాన్ల యుగంలో భూమి శిస్తే వీరికి ముఖ్య ఆదాయం. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో భూమి శిస్తు అనేది వీళ్ళకి చాలా ముఖ్యమైన ఆదాయం. హిందువులపై విధించిన జీజియా పన్ను కూడా భారీ ఆదాయాన్ని చేకూర్చింది. సైన్యాల పోషణకు ఎక్కువ ఆదాయం ఖర్చు అయ్యేది. సుల్తాన్ అంతఃపుర నిర్మాణ ఖర్చు భారీగా ఉండేది. సుల్తాన్ సామ్రాజ్యంలో ఉన్నత న్యాయాధీశుడు. అతని మాటే శాసనం. శిక్షలు చాలా కఠినంగా అమలు చేసేవారు.
ప్రత్యేక పోలీస్ శాఖ అనేది ఉండేది కాదు. శాంతి భద్రతల పరిరక్షణ సైన్యం కూడా చూసేది. ఇది మనకు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాజ్య నిర్వహణ. మరి ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి సమాజము, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి కనుక చూసినట్లుగా అయితే సమకాలీన చరిత్రకారులైన అల్ బెరూని, అమీర్ ఖస్రో, మనకు బరణి, ఇసామి, పెరిస్టా, అఫీఫ్, ఇబన్ బటూటా మొదలైన వారి రచనలు ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను, సంస్కృతి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలనైతే తెలియజేస్తున్నాయి. ఆనాటి సమాజంలో అధిక శాతం జనాభా హిందువులే. వారి ఆచారాలు, జీవన శైలి ముస్లిం అధికార స్థాపనతో గణనీయంగా ప్రభావితమయ్యాయి. రాజపుత్రులు హిందూ ధర్మ సంరక్షణకు, దేశ సంరక్షణకు చివరి వరకు పోరాడేవారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాజపుత్రులు హిందూ ధర్మరక్షణకు, దేశ రక్షణకు చివరి వరకు అయితే పోరాడారు. స్త్రీకి సమాజంలో రక్షణ, గౌరవం కల్పించడానికి కృషి అనేది చేస్తారు. అయినప్పటికీ సమాజంలో బాల్య వివాహాలు కానీ, సతీ పద్ధతి, వరకట్నం వంటి దురాచారాలు ఎన్నో ఉండేవి. భారీ ఎత్తున మత మార్పిడులు అనేవి కూడా జరిగాయి. జన్మ, పునర్జన్మ, మోక్షం, పాపపుణ్యం మొదలైన వాటి పట్ల ప్రజలకు నమ్మకం అనేది ఉండేది. ఇస్లాం మత సామాజిక జీవన విధానం, భారతీయుల జీవన శైలిని, ఆహారపు అలవాట్లు కానీ, వస్త్రాలంకరణ కానీ పద్ధతి కానీ, గృహ నిర్మాణ పద్ధతులను కూడా ప్రభావితం చేశాయి. హిందువులు కూడా బానిసలను పోషించే అలవాటైతే చేసుకున్నారండి. పర్దా పద్ధతి ముస్లిం వర్గాల్లో బాగా మన్నన పొందింది. ఇక్కడ చూడాలి, పర్దా పద్ధతి ముస్లిం వర్గాల్లో మన్నన అనేది బాగా పొందింది. జౌహర్ ఆచారం రాజపుత్రుల్లో గౌరవం పొందింది. జౌహర్ అనే ఆచారము రాజపుత్రులు ఎక్కువ గౌరవం అనేది పొందింది. హిందూ దేవాలయాలు తీవ్రంగా నష్టపోయాయి. అనేక దేవాలయాలు కొల్లగొట్టబడ్డాయి. వాటి స్థానంలో మసీదుల యొక్క నిర్మాణం అయితే జరిగింది. భక్తి, సూఫీ ఉద్యమకారుల బోధనలు కొంతవరకు ముస్లిం వర్గాల్లో సోదర భావాన్ని పెంపొందించడానికి దోహదం చేశాయి. సమాజంలో బహుభార్యత్వం సాధారణమైంది. నైతిక విలువలు అనేవి ఈ కాలంలో క్షీణించాయి. ఇదైతే మనము సమాజం గురించి అయితే తెలియజేస్తుంది. మరి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో చూద్దామండి. ఇక్కడ భారతదేశం ముస్లింల దాడులకు ముందు అపార సిరి సంపదలతో తూలతూగు ఉండేది. కానీ వీరి అధికార స్థాపన అనంతరం ఆర్థికంగా చాలా నష్టపోయింది. అల్ బెరూని, ఇబన్ బటూటా, మార్కో పోలో మొదలైన వారి వర్ణనలు ఆనాటి పట్టణ ఆర్థిక వ్యవస్థ విశేషాలను తెలియజేస్తున్నాయి. ఆధునిక చరిత్రకారులైన ఆచార్య ఇర్ఫాన్ హబీబ్, ఆచార్య యూసుఫ్ హుసేన్, డాక్టర్ సతీష్ చంద్రల రచనలు ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి గ్రామీణ జీవనాన్ని, ఆర్థిక స్థితిగతులు అయితే వివరిస్తున్నాయి. వ్యవసాయమే ఆనాటి ప్రధాన వృత్తి అనేసి మాట్లాడుకున్నాం కదా. చేతి వృత్తులు, కుల వృత్తులు బాగా ఆదరణ అనేవి పొందాయండి. ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అనేక కొత్త పట్టణాలు అయితే నిర్మించబడ్డాయి. వర్తక వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందింది. ఆహార ధాన్యాలు కానీ, పండ్లు, పూలు పుష్కలంగా అయితే పండించారు. పత్తి పంట ఉత్తర భారతదేశంలో ప్రధానంగా పండించేవారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పత్తి పంట అనేది ఉత్తర భారతదేశంలో ప్రధానంగా అయితే పండించేవారు. ఇబన్ బటూటా నీరు పుష్కలంగా ఉండి సారవంతమైన ప్రాంతాల్లో రైతులు ఏడాదికి 3 పంటలు కూడా పండించారని పేర్కొన్నాడు. ఇబన్ బటూటా ఏమన్నారండి ఇక్కడ, నీరు ఎక్కువగా ఎక్కడైతే ఉండి సారవంతమైన ప్రాంతాల్లో రైతులు ఏడాదికి ఎన్ని పంటలు పండించాలనేసి అన్నారంటే 3 పంటలు అనేది పండించాలనేసి పేర్కొన్నాడు. మరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ వీరి కాలంలో విచ్ఛిన్నమైంది. నిరంతర దాడులు, ఆర్థిక పన్నుల భారము ప్రజలనైతే పీడించింది. వస్త్రాల ఉత్పత్తి కొంతమందికి జీవన భృతి కల్పించింది. సామాన్య ప్రజానికం దుర్బల జీవనం గడిపారు. ప్రజలపై ఢిల్లీ సుల్తాన్లు విపరీతమైన పన్నులు అనేసి విధించారు. ప్రజలపై ఢిల్లీ సుల్తాన్లు ఎక్కువ పన్నులు విధించడం అయితే జరిగింది. కొన్ని ప్రాంతాల్లో లోహ పరిశ్రమ కొనసాగితే అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలు కొంతమేర సైనికుల సంక్షేమానికి మూతపడ్డాయి.
మహమ్మద్ బిన్ తుగ్లక్ భూమి శిస్తు టోకన్ కరెన్సీ సంస్కరణలు విఫలమయ్యాయి. స్వదేశీ విదేశీ వ్యాపారం భారీ ఎత్తున అయితే కొనసాగింది. బెంగాల్ నుంచి మనకు మేలు రకమైన బియ్యము మలబార్ గుజరాత్కు సరఫరా చేయడమైంది. ఎక్కడి నుంచి అండి? ఇక్కడ బెంగాల్ నుంచి మేలు రకమైన బియ్యం ఏ మనకు రాష్ట్రాలకు తరలించారంటే ఒకటి మలబార్ అయితే మళ్ళీ ఒకటి గుజరాత్కి అయితే సరఫరా చేయడం అయినేసి. గోధుమలు అవధ్, కారా, అలహాబాదు భారీగా అయితే పండించేవారు. ఏవేవి ఇక్కడ? గోధుమలు, అవధ్, కారా, అలాగే అలహాబాదు భారీగా పండించేవారు. రవాణా వ్యవస్థ అయితే అంతగా అభివృద్ధి చెందలేదు, కానీ ఎడ్ల బండపై మనకు గుర్రాలపై సరుకుల రవాణా అయితే జరిగేది. ముల్తాన్, లాహోర్, దేవగిరి, ఢిల్లీ, సింధ్ ముఖ్య వర్తక కేంద్రాలు. ఈ ముఖ్య కేంద్రాలు వచ్చేసి ముల్తాన్, లాహోర్, దేవగిరి, ఢిల్లీ, సింధ్ ఇలాంటివన్నీ. తూర్పు ఆసియా దేశాలతో చైనాతో మనకు విదేశీయ వర్తకం అనేది కొనసాగింది. జిటాల్, టంకా ప్రధాన నాణాలు గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇక్కడ. జింటాల్ టంకా నాణ్యాలను అనేసి అంటారు. జింకా అలాగే టంకా అనేసి ఏంటివి ఇక్కడ? నాణ్యాలు. ఎవరి కాలంలో? ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. దేవాలయాలు, మసీదులు కూడా సొంత మాన్యాలు, స్థిరాస్తులు కూడా కలిగి ఉండేవి. ముస్లిం దాడుల వల్ల హిందూ మత సంస్థలు ఆర్థిక స్థితి అనేది క్షీణించింది. ఓకే, మనకిప్పుడు ఆర్థిక వ్యవస్థ అనేది కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ యొక్క మతం గురించి చూస్తే, మతం చూసుకుంటే ఇస్లాం మత వ్యాప్తికి సుల్తాన్లు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీనివల్ల హిందూ మతం గత వైభవాన్ని కోల్పోయినప్పటికీ ఇరు వర్గాల మధ్య తీవ్ర ద్వేషభావాలు పెల్లుబీకాయి. భక్తి, సూఫీ ప్రబోధకులు ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి మానవతా విలువలను, సోదర భావాలను ప్రచారం చేశారు. వీరిలో రామానందుడు, కబీర్, గురునానకులు ప్రశంసనీయం. వీరంతా భగవంతుడు ఒక్కడే అని, మానవులంతా సమానులే అని, హిందూ ముస్లిం రామ్ రహీం ఒక్కడేననేసి ప్రచారం చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఎవరెవరిక్కడ? రామానందుడు, కబీరు, గురునానకులు ముఖ్యులు అన్నమాట. ఏమనేసి అన్నారు? వీరందరూ కూడా భగవంతుడు అందరికీ ఒక్కటే, మానవులంతా సమానమే, హిందూ ముస్లిం రామ్ రహీం అన్ని ఒక్కడేననేసి ప్రచారం చేస్తారు. మరి భక్తి, సూఫీ ప్రబోధకుల కృషి గురించి మనం తర్వాతి అధ్యాయంలో అయితే తెలుసుకుందామంటే నెక్స్ట్ వచ్చే లెసన్లో. ఇంకా లాస్ట్గా చూసుకుంటే సాహిత్యం, వాస్తుశిల్పకళలు ఎలా ఉన్నాయి అంటే చూద్దాం. ఢిల్లీ సుల్తాన్ల అధికార స్థాపనతో భారతదేశంలో స్వదేశీ భాషలకు ఆదరణ అనేది కరువైంది. పర్షియన్, అరబిక్ భాషలలో సుల్తాన్ల ఆదరణ, పోషణ అనేసి పొందాయి. ఈ భాషలో అనేక గొప్ప రచనలు అయితే జరిగాయి. ఉర్దూ అవతరించింది. స్వదేశీ పదాల కలయికతో ఉర్దూ బాగా ఆదరణ పొందింది. భక్తి, సూఫీ ఉద్యమకారులు స్థానిక భాషల్లో వారి బోధనలనైతే కొనసాగించారు. దీంతో హిందీ, అవధ్, మరాఠీ, కన్నడ, తమిళ, మైథిలి, బెంగాలీ భాషలు అభివృద్ధి అనేది సాధించాయి. సామాన్య ప్రజలు వారు మాట్లాడుకునే భాషలోనే భక్తి ప్రబోధకులు భక్తి మార్గాన్ని, ఐక్యత, మానవత విలువలనైతే ప్రబోధించారు. దీంతో వారిలో సోదర భావం అనేసి పెంపొందించింది. నెక్స్ట్ ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ గురించి కొంచెం మ్యాటర్ అనేది ఇచ్చారండి. ఢిల్లీ సుల్తాన్ల యుగంలో భారతదేశంలో కొత్త తరహా వాస్తు శిల్పకళ అనేది రూపొందించుకుంది. ఢిల్లీలో, అజ్మీర్లో, లాహోర్, దౌలతాబాద్, ఫిరోజ్బాదులలో ఢిల్లీ సుల్తాన్లు వారి అధికారులు అనేక మసీదులు, కోటలు, రాజభవనాలు, కార్యాలయాలు అయితే నిర్మించారు. ఇస్లామిక్ వాస్తుకళ ముఖ్య లక్షణాలు ఫస్ట్ వచ్చేసి ఆర్చ్ లేదా డోమ్ అంటారు. నెక్స్ట్ సున్నపు మట్టిని గచ్చుగా వాడడం, రాతిని జిప్సం వాడడం, అలంకరణ, ఇవన్నీ కూడా ఇస్లామిక్ వాస్తుకళ ముఖ్య లక్షణాలు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్చ్ లేదా డోమ్, సెకండ్ సున్నపు మట్టిని గచ్చుగా వాడడం, థర్డ్ వచ్చేసి రాతిని లేదా జిప్సం వాడడం, ఫోర్త్ వారి యొక్క అలంకరణ. అరేబియా, మధ్య ఆసియా, పర్షియా మొదలైన దేశాల నుంచి మేస్త్రీలు, శిల్పులు అనేది భారతదేశానికి ఆహ్వానించబడ్డారు. ఎక్కడి నుండి వారు తెప్పించుకునేవారు? అరేబియా, మధ్య ఆసియా, పర్షియా అలా మొదలైన దేశాల నుండి మేస్త్రీలు అనేది మన యొక్క భారతదేశానికి అయితే పిలువబడ్డారు. ఢిల్లీలో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన
కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు కూడా ఒక చెప్పుకోదగిన కట్టడం అనేది ఇక్కడ కూడా. నెక్స్ట్ అలై దర్వాజా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కుతుబ్ మినార్ ఒక మహోన్నత కట్టడం. దీని నిర్మాణ లక్ష్యం నమాజ్ కోసం ఇరుగు పొరుగు ముస్లింలను ఆహ్వానించడానికి ఉద్దేశించింది. కుతుబ్ మినార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ? నమాజ్ కోసం అలాగే ఇరుగు పొరుగు ముస్లింలను ఆహ్వానించడానికి ఉద్దేశించింది. సుప్రసిద్ధ వాస్తు మేధావి ఫెర్గుసన్ దీని నిర్మాణ కౌశల్యాన్ని ఎంతో ప్రశంసించాడు, గొప్పగా చెప్పాడు. ఎవరిక్కడ? వాస్తు మేధావి అయిన ఫెర్గుసన్ దీని యొక్క నిర్మాణ కౌశల్యాన్ని ఎంతో బాగా ప్రశంసించడం అయితే జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆలియా దర్వాజాను ఢిల్లీలో నిజాముద్దీన్ ఔలియా మసీదును అయితే నిర్మించాడు. సిరి పట్టణానికి అల్లావుద్దీన్ ఖిల్జీ కట్టించాడు. తుగ్లకాబాద్ను గిజాయిద్దన్ తుగ్లక్ కట్టించాడు. ఇబన్ బటూటా ఇక్కడి రాజప్రసాద సౌందర్యాన్ని ఎంతో పొగిడాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ దౌలతాబాద్ సమీపంలోని జహన్ పనా అనే కొత్త పట్టణాన్ని నిర్మించాడు. ఎవరిక్కడ? మహమ్మద్ బిన్ తుగ్లకు దౌలతాబాద్ సమీపంలో ఏ పట్టణాన్ని అయితే మనకు నిర్మించడం అయితే జరిగిందంటే జహన్ పనా అనే పట్టణాన్ని నిర్మించాడు. నసముద్దీన్ లాల్ గుబంద్ అనే భవనాన్ని కట్టించాడు. ఢిల్లీలోని మోతీ మసీదును సికిందర్ లోడి వజీర్ అయిన ముబారక్ షా కట్టించాడు. ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇండో ఇస్లామిక్ అనే కొత్త శైలి వాస్తుకళ అనేది రూపొందిందుకుంది. నెక్స్ట్ భారతదేశంలో ముస్లింల అధికార స్థాపన అనేక రంగాలను అయితే ప్రభావితం చేసింది. ముఖ్యంగా హిందూ మతం, ఆచారాలు కానీ వ్యవహారాలు కానీ విద్యా విధానం, వాస్తు శిల్పకళ తీవ్రంగా మార్పుకైతే లోనయ్యాయి. కాలగమనంలో హిందూ ముస్లింల వర్గాల మధ్య సఖ్యత సర్దుబాటుకైతే మార్గమైంది. ఇక్కడ సారాంశం ఇచ్చారండి. ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్ యొక్క ఢిల్లీ సుల్తాన్ల యుగం గురించి అయితే మనం నేర్చుకున్నాం కదా. ఈ లెసన్ కన్నా మీరు బాగా 1 or 2 times కన్నా చదివితే మీకు చాలా యూజ్ ఉంటుందండి. నేను చెప్తున్నాను కదా, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్ సిలబస్ మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జాగ్రఫీ, ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్స్ కన్నా దొరికితే మాత్రం ఖచ్చితంగా వాటిని కూడా వీడియో అయితే చేయడానికైతే చేస్తానండి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మొఘలుల యుగం గురించి అయితే తెలుసుకుందాము. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. మన క్లాసెస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే క్లాస్ ఏ విధంగా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.